సినీ కార్మికుల సమ్మె విరమణ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే కోమటిరెడ్డి అటు దిల్ రాజుతో ఇటు ఫెడరేషన్ వాళ్ళతో వీళ్ళందరితో మీటింగులు అవటం, ఆయన ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కావడం, ఆకస్మికంగా మీరు చేయడం అంటే ప్రమాదం, అది ఇబ్బంది అవుతుంది, అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పడంతో పాటుగా వాళ్ళని కొంచెం తగ్గించేలా నేను చూస్తా, మీరు కూడా కొంచెం తగ్గించుకోండి లేదా మీరు పెంచండి అంటూ అటు నిర్మాతలకి చెప్పడం అన్నటువంటి జరిగింది. ముందైతే స్ట్రైక్ని ఆపేయమన్నటువంటి పిలుపునిచ్చారు, సమ్మెని ఆపేసేసి కార్యక్రమం తర్వాత మనం చర్చిద్దాము అన్నటువంటిది. ఇటు వీళ్ళకి 30% కాకపోవచ్చు, అదే సందర్భంలో అసలు ఇవ్వకపోవడం కావచ్చు. అంటే నిర్మాతలు అసలు పెంచకూడదు అన్నది కదా, వాళ్ళు ఏదో 15%, 5% అన్నారు, వీళ్ళు ఇప్పుడే 30% అన్నారు, లేదా ఏడాదికి 10% ఇట్లా పెంచడం అనేది గతంలో అనుకున్నటువంటి దాన్ని అమలు చేయాలి. దీని మీద మేము చూస్తాం కాబట్టి ఆగమని చెప్పడం, తాజాగా కోమటిరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి చర్చలతో సమస్యను అడిగి తెలుసుకున్నారు అన్నటువంటిది అటు ఫెడరేషన్ చెప్పింది. సమస్యను పెద్దది చెయ్యొద్దు అని మంత్రి గారు సూచించారు, మరోసారి అందరితో చర్చించండి అని చెప్పేసి కోమటిరెడ్డి సూచించారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ అందరితో కలిసి చర్చించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బోత్ సైడ్స్ ఇష్యూ అయితే నడుస్తున్నది. ముందైతే తాత్కాలిక పరిష్కార వివాదాన్ని ఇక్కడితో ముగించాలని మంత్రి సూచించడంతో ఏం జరుగుతుందన్నటువంటి చూడాలి.